లత, ఆఫీస్కి వెళ్తున్నా. వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు? అంటే ఆఫీస్కి వెళ్లే ముందు ఒక ముద్దిచ్చి బాయ్ చెప్తే బాగుంటుంది కదా అని. ఎవరికి బాగుంటుంది, నీకా నాకా? ఇద్దరికి. నేనిప్పుడు పనిలో ఉన్నాను, ముద్దే కదా, రేపిస్తాలే. ఆ పనేదో తర్వాత చేసుకోవచ్చు కదా, రోజంతా ఖాళీగానే ఉంటావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను, నువ్వొక్కడివి ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నాననే కదా ఇదంతా చెప్తున్నావు? అసలు ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసా నీకు? ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూనే వర్క్ చేసినట్టా? ఇంట్లో చేసేది పని కదా. అయినా పెళ్లి కాకముందు నువ్వే అన్నావు కదా, నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చూసుకో, ఆఫీస్కేం వెళ్ళొద్దు అని. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కష్టాలుంటాయని మా అమ్మా నాన్న చెప్తూనే ఉన్నారు. అది నేను వింటే కదా. తప్పంతా నాది, లవ్ చేశాను కదా. సరే, రేపటి నుంచి నేను జాబ్కి వెళ్తాలే. నేను ఆ ఉద్దేశంతో అనలేదే, ఏదో నార్మల్గా అన్నా అంతే. మనసులో ఆ ఫీలింగ్ లేకపోతే ఆ మాట ఎందుకు వస్తుంది? అంతలా నేనేమన్నా, ఒక ముద్దడిగా ఒక బాయ్ అడిగా అంతే కదా. దానికి ఎంత చేస్తున్నావు? అయినా తప్పు నీది కాదు, నాది. నా పిల్లమే కదా అని ఒక ముద్దడిగా అంతే. దానికి కూడా ఎంతలా ఏడుస్తున్నావు, ఏదో పక్కింటి దానిలా. అయినా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇలా ఉంటుంది అనుకోలేదు. అంటే ఇప్పుడేంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా లేవా? ఇప్పుడు నీకేం కావాలి? ముద్దే కదా, సరే దా దా పెట్టుకో. ఏయ్ ఆగు, నువ్వొద్దు నీ ముద్దొద్దు. బంగారం, బంగారం, ఓయ్ బంగారం. ఏంటి? రేపు వీకెండ్ కదా, ఎక్కడికైనా వెళ్దామా? నాకెక్కడికి రావాలని లేదు. ఆ, నీకు సినిమాలంటే ఇష్టం కదా, ఏదైనా సినిమాకి వెళ్దామా? నాకిప్పుడు ఇష్టం లేదు. మొన్న షాపింగ్ వెళ్దామన్నావు కదా, రేపు షాపింగ్ వెళ్దామా? కేలంకి వెళ్దామా? నీ ఇష్టం బంగారం. ఓకే, థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ ఒకటేనా? ఇంకేం కావాలి? నీకు తెలీదా? ఛీ, లత, ఆకలేస్తుంది, వచ్చి ఫుడ్ పెట్టు. డైనింగ్ టేబుల్ మీద ఉంది, పెట్టుకుని తిను. ఛీ, ఇవాళ కూడా కారం ఎక్కువ వేసావు, కర్రీ ఏం బాగాలేదు. అయినా ఎన్నిసార్లు చెప్పాలి కూరలో కారం తక్కువేమని? నీకెన్నిసార్లు చెప్పాలి కూరలో కారం లేకపోతే అసలు నేను తిన్నాని? మరి నేనేం తినాలి? నీకు నా వంట అంత నచ్చకపోతే బయటికెళ్ళి తిను. వంట వండడం రాదు కానీ ఇవన్నీ బానే చెప్తావు. అయినా నేను బయటే తినేలా ఉంటే ఇంకా నువ్వెందుకు? అయితే నేను వంట వండకపోతే ఇంట్లో ఉండక్కర్లేదంటావు. పెళ్లికి ముందు అన్నీ బానే ఉండేవి, ఇప్పుడే ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నావు. అయినా నువ్వు ఒక్క పనన్నా సరిగా చేసావా నిన్ను అనకుండా ఉండడానికి? అన్నీ నేనేగా చేసుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు నీ కింద పని మనిషిలో ఉండాలంటావు. ఫ్యామిలీ అన్నాక మన పనులు మనమే చేసుకోవాలంటున్నాను. అయినా మన పనులు మనం చేసుకుంటే పని మనిషి అన్నారు. ఇంట్లో నేను ఏ పని చేయకుండా వేస్ట్ గా పడున్నానంటావు. నేను అలా అనలేదు. ఏమన్నా అంటే వాదిస్తావు, లేదంటే అమ్మా నాన్న అంటావు. ఇదిగో, ఇప్పుడు మా అమ్మ నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నావు? ఏదైనా ఉంటే నన్నను. ఆయన పెళ్లి చేసుకుని వాళ్ళని కూడా తిట్టిస్తున్నాను చూడు, ఇప్పుడు నాది తప్పు. ఇప్పుడు మీ వాళ్ళనేమన్నాను? అయినా నువ్వు ప్రతిసారి అనవసరంగా లవ్ చేశాను, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అంటావు. ఇప్పుడు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ప్రతిసారి విని విని విసుగొస్తుంది. సరే, నేను నీకు అవసరం లేదు, వెళ్ళిపోమంటావు అంతేనా? మరెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇలా ఉంటుందని తెలియక. ఇప్పుడు తెలిసింది కదా, నన్ను వదిలే, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నాకు కూడా నీతో ఉండాలని లేదు. అది సార్ జరిగింది. ఇప్పించేయండి సార్ విడాకులు. నాకు తనతో ఉండాలని లేదు, నా వల్ల కాదు. నాకు నీతో ఉండాలనేం లేదు, నాకు విడాకులు కావాలి, నాకు ఇచ్చేయండి సార్. పాపం పసివాడు, నువ్వు అలా చేయడం తప్పు కదమ్మా. పసివాడైతే మీ ఇంటి తీసుకెళ్లి పెంచుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నాకైతే విడాకులే కావాలి. నువ్వు అడగగానే ఇచ్చడానికి ఏం ఎస్ట్రాకులు కాదు, విడాకులు, దానికో ప్రాసెస్ ఉంటుంది. ఏంటి సార్, అమౌంట్ కట్టాలా? అమౌంట్ ఎంతైనా పర్లేదు, విడాకులు మాత్రం వెంటనే కావాలి. అమౌంట్ కాదు. మరి జరిగిందంతా చెప్పాం కదా, ఇంకేం కావాలి? మీకు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 15 రోజుల తర్వాత రండి, అప్పుడు చూద్దాం. 15 డేస్ కాదు సార్, 15 years టైం ఇచ్చినా మేం మారం. విడాకులు వెంటనే కావాలి. మీరు మారడం మారకపోవడం ఇక్కడ విషయం కాదు. 15 రోజులు టైం ఇస్తాం, ఆ తర్వాత రండి. మరైతే 15 డేస్ తర్వాత విడాకులు ఇప్పించేస్తారా? ఇస్తాం, కానీ విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి ప్రయత్నించండి. మేం బాగా ఆలోచించుకునే వచ్చాం విడిపోవాలని.
15 days తర్వాత కూడా ఇదే చెప్పు, అప్పుడు ఇచ్చేస్తా. ఓకే సార్, 15 days తర్వాత వస్తాం. విడాకులు రెడీ చేసుకోండి. ఆ? వీడు విడాకులు అనుకుంటున్నాడా, స్కూల్లో టీసీ అనుకుంటున్నాడా? వచ్చి రెడీ చేస్తే తీసుకెళ్ళడానికి. హాయ్ సార్. ఓ, ఏంటి ఎంత లేటు? 10కి రమ్మంటే 12కి వచ్చారు. కొంచెం పని ఉండి. ఓకే, 15 days అయింది. ఏం ఆలోచించుకున్నారు? ఈ 15 days బాగా ఆలోచించాం సార్. కలిసి ఉందామనా? కాదు, ఎలా విడిపోదామని. మీరేం మారలేదు. మీకు అప్పుడే చెప్పాం కదా సార్, మేమేం మారమని. మీరే 15 రోజులు టైం అన్నారు. సరే, ఇప్పుడు ఏమంటారు? మీరు విడాకులు ఇప్పిస్తే హ్యాపీగా ఇంటికి వెళ్తామంట. హ్మ్. అసలు ఈ 15 days ఏం జరిగింది? వెయిట్, నాకు డౌటు. ఇంతకు ముందు దాంట్లో అండ్ ఈ 15 daysలో కూడా మీరు పగలైతే కొట్టుకున్నారు కానీ నైట్ హ్యాపీగానే ఉన్నారుగా. హ్మ్. అది వేరు సార్, అది వేరు. వేరంటే? ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మార్నింగ్ ఎంత గొడవైనా నైట్ మాత్రం హ్యాపీగా ఉండాల్సిందే. ఎందుకో? మీకు ఇంకా పెళ్ళవలేదా? ఎస్. మీకు పెళ్ళైతే అర్థమవుతుంది. మీకు పెళ్ళైతే అర్థమవుతుంది. కానీ దానికోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం సంక నాకిపోతారు. అది మీరు అనుకున్నప్పుడు బానే ఉంటుంది, ఆ తర్వాత దూల తీరిపోతుంది. అది అన్నిసార్లు అందంగా ఉండదు. కొన్నిసార్లు దానికోసం అడుక్కోవాల్సి వస్తుంది, బతిమాలాల్సి వస్తుంది. వాళ్ళు ఏదడిగితే అది కొనివ్వాల్సి వస్తుంది. వాళ్ళ కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం మన కోసం ఏమీ చెయ్యరు. కాబట్టి మీరు దానికోసమే పెళ్ళి మాత్రం చేసుకోకండి. నేనెంత చెప్పినా మీరు వినరు. ఎందుకంటే నాకు ఇలా చాలామంది చెప్పారు, నేను వినలేదు. రిలేషన్లో అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పను. 100కి 90% ఇలాగే ఉంటారు. 10% మాత్రమే హ్యాపీగా ఉంటారు. నేను ఆ 10%లో లేను. మీరున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఆ 10%లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడో మచ్చేసుకొని పుట్టుంటారు. సో నేను చెప్పాల్సిందేదో నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఒకసారి డ్రామా. అమ్మాయిలు, పెళ్ళైతే హస్బెండ్తో హ్యాపీగా ఉండొచ్చు. మీకు నచ్చినప్పుడల్లా షాపింగ్కి తీసుకెళ్తాడు, బోర్ కొడితే సినిమాకి తీసుకెళ్తాడు, వీకెండ్ వస్తే రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. మీరు అలిగారనుకోండి ఉచ్చికిస్తాడు. మీరు శారీ కట్టుకుంటే పొగుడతాడు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచంలో మీరు మాత్రమే అందంగా కనిపిస్తారు, ఎప్పుడు మిమ్మల్ని చూస్తాడు అని సినిమాల్లో చూపించినట్టు వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటారు అనుకుంటే సంక నాకిపోతారు. రియాలిటీలో అవేమీ ఉండవు. మీకు నచ్చినప్పుడు మీరే షాపింగ్కి వెళ్ళాలి. కొన్నిసార్లు అది కూడా ఉండదు. వీకెండ్ వస్తే బయటికి రెస్టారెంట్ లాంటిది ఏముండదు. ఇంట్లో ఏది ఉంటే అది తినడమే. బోర్ కొట్టిందనుకో ఫోన్లో మాత్రమే సినిమా చూడాలి. బయటికి ఏముండదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే వాళ్లకు నచ్చింది మాత్రమే చెయ్యాలి. మీరు శారీ కట్టుకున్నారనుకోండి పొగడ్డం లాంటివి ఏమీ ఉండవు. ఒక్కసారి పెళ్ళయిన తర్వాత మనల్ని తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తారు. సో ఇది రియాలిటీ. రియాలిటీలో ఇలాగే ఉంటుంది. అందుకే పెళ్ళి అనగానే ఎక్సైట్ అయిపోకుండా, ఆశలు పెట్టుకోకుండా కొంచెం ఆలోచించి పెళ్లి చేసుకోండి. అయిపోయిందా మీ సమాజ సేవ? అయిపోయింది సార్. మీరు విడాకులు ఇప్పిస్తే హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. హలో, ఇదేమైనా అవార్డు అనుకుంటున్నావా హ్యాపీగా తీసుకోవడానికి? మాకు ఇది అవార్డే సార్. మీ ఇష్టం. వీటి మీద సంతకాలు పెట్టండి. సరే, నేను ఒక టైం చెప్తాను,
రేపు కోర్టుకు రండి, విచారించి విడాకులు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఈసారైనా ఒక మంచి పార్ట్నర్ని చూసుకుని మ్యారేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఇలా విడాకుల వరకు తెచ్చుకోకండి. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగినా సరే కలిసి ఉండడానికి ఆలోచించాలి, కానీ విడిపోవడానికి కాదు.